తెలంగాణ రాష్ట్రంలో కుక్కల దాడులతో చిన్నారుల ప్రాణాలు పోతున్న సంఘటనలతో ప్రభుత్వం సీరియస్ కావడం జరిగింది. అధికారులు సకాలంలో కుక్కలను బంధించడంలో విఫలమైనందునే కుక్కల దాడులో వేల మంది గాయాల పాలవుతున్నట్టు ప్రాణాలు పోతున్న వరుస సంఘటనలతో భయకంపితులై ఉన్న తెలంగాణ ప్రజానీకం. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ ప్రాంతంలో కృపా కాంప్లెక్స్ దగ్గర మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలు కమల మీద వీధి కుక్కలు దాడి చేసి ఆమె 2 కాళ్లను పలుసార్లు కరవడంతో బాధతో ఆమె అరుపులు విన్న దారిన పోయేవారు కుక్కలను రాళ్లతో కొట్టి పెద్ద అరుపులతో పారిశుద్ధ కార్మికురాలిని సకాలంలో కాపాడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తోటి సిబ్బందికి తెలియడం, హుటాహుటిన నారాయణగూడ ఆసుపత్రికి తీసుకురావడం, ఆ ఆసుపత్రిలో కుక్కలకు ఇవ్వాల్సినటువంటి చికిత్స ఆమెకు అందించి బాగు చేసినట్లుగా తెలుస్తుంది. మల్కాజ్గిరి సర్కిల్ డీసీ రాజు మహిళా కార్మికురాలి ఇంటికి వెళ్లి పరామర్శించి 5,000 రూపాయలు సహాయం చేసినట్లుగా తెలియవచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కుక్కల దాడిలో గాయాల పాలవుతున్న లెక్కలు రోజురోజుకు అధికంగా రికార్డవుతున్నట్లుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది. జూలై నెల మొదటి వారంలో మున్సిపల్ మహిళా కార్మికురాలిని పిల్ల త్రాచుపాము కాటు వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని చార్మినార్ సర్కిల్లో పరిధిలో వచ్చే చంద్రాయణగుట్ట సర్కిల్లో పనిచేస్తున్న మహిళా కార్మికురాలిని నిర్మల 38 చీపురుతో చెత్తను ఊడుస్తున్న క్రమంలో కాలుకి పిల్లత్రాచు కాటు వేయడం, ఏదో కుట్టిందని చూసుకున్న నిర్మలకు పిల్లత్రాచు కాలు దగ్గర బుసలు కొడుతూ కనిపించేసరికి ప్రాణాలు పోయిందనుకున్న నిర్మల బిగ్గరగా అరవడంతో తోటి కార్మికులు హుటాహుటిన వచ్చి స్పందించి విషయం తెలుసుకొని వారి సూపర్వైజర్ ద్వారా సమాచారం అధికారులకు ఇచ్చి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకుపోగా యాంటీవెనం ఇంజెక్షన్తో పాటు ఇన్పేషెంట్గా చికిత్స అందించిన ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు మరుసటి రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు తెలిసింది. వారం పాటు విశ్రాంతి తీసుకోమని మందులు రాసిచ్చిన ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు పారిశుద్ధ మహిళా కార్మికులు నిత్యం ఏదో ఓ ప్రమాదానికి గురవుతున్నట్టుగా తెలుస్తున్న సంఘటనలు కొన్ని బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. మరికొన్ని అధికారులు లోపలే తొక్కి పడేస్తున్నట్టు సమాచారం. పారిశుద్ధ పనులు పర్యవేక్షించే డీఈలు డాక్టర్లు స్పందించడం లేదని తెలుస్తుంది. కార్మికురాలికి ఆర్థిక సహాయం ఇప్పటికీ అందలేదని తెలుపుతున్న మహిళా కార్మికురాలు మరుసటి రోజు పిల్లత్రాచును పిల్లులు అడ్డుకుని ఆట పట్టిస్తున్న సమయాన్ని అక్కడున్న స్థానికులు చూసి స్థానికంగా ఉండే మహమ్మద్ మజర్ అనే అతనికి చెప్పగా అతను ప్లాస్టిక్ డబ్బాలో ఆ పిల్లత్రాచును బంధించి బాలాపూర్ అడవిలో వదిలినట్టుగా తెలుస్తుంది. బల్దియాలో డాక్టర్లు, డీఈలు, పారిశుద్ధ విభాగంలో పనిచేసే కార్మికులు ఎటువంటి ప్రమాదాలకు గురైనా అలసత్వం కనబరుస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.